అందించే సుపరిపాలన బీసీ స్వరాజ్యం అని నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. మొన్న గాల్లో సోమేరంటే ఆమె గంజాయి ఉండాలి, ఆమె నిర్దాక్షిణ్యంగా కాలు బుద్ధి చంపితే ఆమె స్పీన్ పోయింది, ఆమె కిడ్నీ పోయింది. ప్రభుత్వం నామమాత్రంగా ఏదో కాంపెన్సేషన్ కోటి రూపాయలు ఇచ్చి ఒక ఉద్యోగం ఇస్తారు కానీ ప్రభుత్వం ఈ గంజాయి ముఠాలపై ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. మేము అదే చెప్తున్నాం, ప్రభుత్వానికి ఏ చాతగా రాజీనామా చేయండి, చాతగాకుంటే ఒక బీసీ బిడ్డ చచ్చిపోయిందనే కదా మీకు ఇంత చురుకనా. మేము గల్లి తీసుకుపోతాం, మీకు చాతగాకుంటే మేము చూపిస్తాం ఎట్లుండదో. సివిలియన్ కమిటీ ఫామ్ చేసి మేము చూపిస్తాం ఈ ముఠాలు మీ ముఠాలో. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదే హెచ్చరిస్తాం. తీసుకురండి సౌమ్య యాక్టర్, తీసుకురండి గాల్లో సౌమ్య యాక్టర్. మీకు చేత కాకుంటే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. గంజాయి పైన టెంపరీ పోలీస్ స్టేషన్ పెట్టండి. మీరు వాళ్ళకి ఈ ముఠాల మీద నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకునేటట్టు. గంజాయి మాఫియా పోయి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా వచ్చింది, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు. అక్కడ ఐటెక్స్ ఇక్కడ ముఠాలు తిరుగుతున్నాయి. ప్రభుత్వాలకు ఏం చేతనైతలేదని ఏం పరిపాలన చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇవాళ నేను. అంతేకాకుండా ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా మరొక ప్రకటన కూడా కోసం ఆలోచించేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాంటి చాలా రోజు ఆయన ధర్మగంట పెట్టి ఛత్రపతి శివాజీ కేవలం పేద ప్రజలు వాళ్ళ సైన్యాన్ని కూడా చెప్పింది ఛత్రపతి శివాజీ కావచ్చు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. అంటే ఒక రైతు రాజుగా కూడా ఛత్రపతి శివాజీకి ఎంతో గుర్తింపు. ఆ ధర్మగంట మోగిస్తే వాళ్ళ సమస్యను ఒక 5 నుండి 10 నిమిషాల వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేవాళ్ళు. అంటే ప్రజల పట్ల అమితమైన ప్రేమ, వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి ప్రజలే రాయగఢ్ కోట వేదికగా ఆయన జూన్ 6, 1674 ఛత్రపతి అన్న బిరుదించి రాజుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్న జీవితం. చిన్నప్పుడే చదువు లేకుండా కూడా తల్లి మాటన వెళ్ళి తల్లి నూరం వచ్చిన స్వరాజ్యం, తల్లి నూరుకొస్తుంది అన్నమాట. చిన్నప్పుడే స్వరాజ్యం కోసం పోరాడి బిడ్డ నూరుకొస్తుంది. తల్లి ఒక బీసీ బిడ్డ, దేవగిరి యాదవ సంస్థానానికి చెందిన ఒక బీసీ మహిళ. ఆమె తండ్రి లేకుండా కూడా ఈ కొడుకుని నేను పేదల ఆకర్షించడాలాగా అన్ని కులాల్ని కలుపుకపోయి ఒక సామ్రాజ్యం, స్వరాజ్యం అనే కాన్సెప్ట్ తోటి మొట్టమొదలు స్వరాజ్యం అనే కాన్సెప్ట్ జిజియాబాయి ఆయన ముందుకు వస్తుంది అనమాట. అదే స్వరాజ్యం తర్వాత భారతదేశ స్వతంత్రానికి పునాది పోసింది. పూర్ణ స్వరాజ్యం అన్నారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదలు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు జవహర్లాల్ నెహ్రూ, పూర్ణ స్వరాజ్యం. అంతకంటే ముందు అలీబీ సెంటర్ అనే విదేశీ మహిళ ఆయన విదేశాల నుంచి వచ్చిందనమాట. థియోసాఫికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. భారతదేశ గొప్పతనం చెప్పడానికి హోమ్ రూల్ మూవ్మెంట్, అంటే హోమ్ రూల్ భారతీయ సమర్థులు పరిపాలన చేసుకోవడానికని ఇదే స్వరాజ్యం హోమ్ రూల్ మూవ్మెంట్ అయింది. అంటే ఒక బీసీ మహిళ తీసుకొచ్చిన స్వరాజ్యం అనే కాన్సెప్ట్ భారతదేశ స్వతంత్రానికి భారతీయ సమర్థులు వారు సమర్థవంతంగా వాళ్ళ దేశాన్ని పరిపాలించగలరు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి బ్రిటిష్ వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేసినట్టు చేసి స్వతంత్రం తీసుకొచ్చింది. కాబట్టి ఆ మాతృమూర్తి జిజియాబాయి ఎవరైతే ఉన్నారో ఈ రోజు మన ఛత్రపతి శివాజీకి జన్మనిచ్చిన విశిష్టమైన దినోత్సవం. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ మాతృస్వామ్య వ్యవస్థ నెలకొల్పిన ఆ రోజున ఈ రోజు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలవుతున్న ఇన్నేళ్లకి 70 ఏళ్ళు దాటిపోయినా కూడా బలమైన పితృస్వామ్య వ్యవస్థ, బలమైన కుల వ్యవస్థను నలిగిపోతుంటే ఆ రోజే ఛత్రపతి శివాజీ ఆయన సైన్యంగా చిన్న కులాన్ని కలుపుకు వెళ్ళారు. మనం చిన్నప్పుడు జరిగిన మాల్వీలను కలుపుకుపోయింది ఆయన. కొండల పోటీ తిరిగే మాల్వీలని వాళ్ళని అందరినీ కూడా అన్ని కులాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరినీ కలుపుకపోయి సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. సరాసరిలో కూడా ఛత్రపతి శివాజీ యుద్ధానికి పోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్యలు అడ్మినిస్ట్రేషన్ చేసేటోడు. అంటే ఇంత నికాసైన సామాజిక న్యాయాన్ని ఆ రోజైన ఆయన అమలు చేయగలిగి కాబట్టి ఆయన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి. చాలా మంది తెలియదు శివాజీ పోరాడింది ఆధిపత్యం అన్న ఆలోచనకు వ్యతిరేకంగా. అంటే ఆధిపత్యం అంటే నేనే కరెక్ట్ అని రుద్దడం ఔరంగజేబు ఉద్దాలను చూసింది అనమాట. మేమే నాయకులం, మేమే సివిలైజ్డ్, వీళ్ళు సివిలైజ్డ్ కాదు, వీళ్ళకి చేత కాదు పరిపాలన. అంటే శివాజీ అత్యంత సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసి మీరు రాయగఢ్ కోట చూడొచ్చు. మీరు మంత్రుల కోసం ఒక ప్లేస్ ఉంటది, ఫ్యామిలీ కోసం ఒక ప్లేస్ ఉంటది. మొత్తం కూడా ఈరోజు దాని స్ఫూర్తిగా తీసుకునే మన ప్రధానమంత్రి కొత్త క్వార్టర్స్ కట్టేయడం జరిగింది. సెక్రటేరియట్ అన్ని ఒకటే దగ్గర పెట్టి పిఎం క్వార్టర్స్ ఆ రోజు ఛత్రపతి శివాజీ అది అమలు చేసింది ఆయన రాయగఢ్ కోటల. కాబట్టి అంత సమర్థవంతమైన ఆలోచనతోటి ఆయన గురువులు కూడా స్పిరిచువల్ గురువులు కూడా ఆయన ఒక సంత్ రాజు అంటారు అనమాట. ఆయనని సంత్ రాజు అంటే ఏ కోరిక లేని వ్యక్తి అనమాట. ఆయన ఈ రోజు రాజ్యం వదిలేసినట్టు ఈ రోజు రెడీ అనమాట ప్రజల కోసం. ఆయన అట్లాంటి ఏ కోరిక లేకుండా నిష్కామ కర్మతోటి ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల్ని అందరినీ కలుపుకుపోయి ఒక సైన్యం తయారు చేసి ఒక అడ్మినిస్ట్రేషన్ తయారు చేసి
రైతులని ఇబ్బంది పెట్టకుండా రైతు రాజుగా పేదల రాజుగా ఒక ఆత్మ గౌరవం చిన్న కులాలు కూడా ఆత్మ గౌరవంతో మనం సైనికులను చేసి వాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరిగే పరిస్థితులు తీసుకొచ్చి ఆయన ఎక్కడో కొండల మొదలు పెట్టిండు. ఆయన శివనేరిలో పుట్టిండు. ఆ సహ్యాద్రి కొండల మొదలు పెట్టిన స్వరాజ్యం అన్న నినాదం ఢిల్లీని దాకింది. కింద హైదరాబాద్ కూడా వచ్చిండు. ఆయన కింద హైదరాబాద్ లో కూడా అంటుంది అనమాట. ఆయన స్ఫూర్తిగానే ఎన్నో తిరుగుబాటు మొదలైనవి. స్వరాజ్యం అనే నినాదమే ఈ రోజు నేను బీసీలకు కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు మనకి ఛత్రపతి శివాజీ ఇచ్చిన స్వరాజ్య నినాదం. స్వరాజ్యం అంటే సుపరిపాలన, సుపరిపాలన మంచి పరిపాలన. అంటే మంచి పరిపాలన అందించే నాయకుడిని మనం తయారు చేసుకోవాలి బీసీలో. మనం ఈ రోజు మనం తెలంగాణ పరిస్థితి చూస్తే ప్రపంచం ఎక్కడ లేని అవినీతి, లక్షల కోట్ల అవినీతి. ఇళ్ళలో మాట్లాడుకుంటూ వాడు అంత తిన్నాడు, ఇంత తిన్నాడు, 1,00,000 కోట్లు, 10,000 కోట్లు. బయట ఎవరు చెప్పంటే మీడియా పరంగా ఇండ్ల చిన్న పిల్లలు మాట్లాడుకుంటారు. అది వివరిస్తుంటే తెలంగాణలో ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా ఇదే చెప్తున్నాను యువతకి. గంజాయి కూడా తల్లి కొట్టండి, ప్రభుత్వాన్ని చాత కాకుంటే నాయకుడు తల్లి కొట్టండి. మీరు ప్రభుత్వానికి చాత కాకుంటే ఏదో పరిపాలిస్తూ వాళ్ళకి చాత కాకుంటే అయినా కూడా ఏమన్నా మేము 1000 రూపాయలు ఇస్తాం, మేము బీరు బాటిల్ ఇస్తాం, ఓట్లు వేస్తాం. ఆ రోజులు అయిపోయినాయి. అన్ని పార్టీలు కూడా మేము హెచ్చరిస్తున్నాం. యువత వచ్చి రాజకీయాలకి మీరు అంతా తిరుగుబాటు చూసిరు, నేపాల్ చూసిరు, శ్రీలంక చూసిరు, బంగ్లాదేశ్ చూసిరు. ఇట్లాంటి అసమర్థత పరిపాలన మీరు చేస్తే 1000 రూపాయలకు అమ్ముడుపోతారు. వీళ్ళు ఎంత ఆ ఆలోచన మార్పుని మీరు ప్రజల ఆశయాలను మీరు ప్రజల ఆశయాలు నిరుద్యోగంగా పెరిగింది. వాళ్ళకు తగ్గట్టు పిలువని నిరుద్యోగుల్ని చర్చలు చేయండి, కింది కులాలను పిలువని చర్చలు చేయండి. ఇట్లాంటి గంజాయి మాఫియా పేర నిర్దాక్షిణ ఎన్కౌంటర్ చేయండి. మేము మద్దతు ఇస్తాం. మేము పంజాబ్ గత ప్రభుత్వం ఏం చేసింది? డ్రగ్ మాఫియా పైన బీక్తం చేస్తామని చెప్పిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటే వాళ్ళు ఫైల్ దానికి ఎఫ్ఐఆర్ చేసి పక్కన పడేసిన వాళ్ళు. ఈ ప్రభుత్వం అంతే బీసీ మీద వెళ్ళిపోతే పక్కన పడేసింది. ఏదో ఇంత కాంపెన్సేషన్ ఇస్తున్నాం, మేము కళ్ళు మూసుకొని ఉండండి, లిక్కర్ షాప్ ఉన్నాయి, తాగి తిరగండి మీరు. ఇట్లాంటి చురుకల భావం ప్రభుత్వం మానుకుంటే గల్లీ గల్లీల రాష్ట్రంలో బీసీ శివాజీ జెండా ఎగేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, మా బీసీ బిడ్డ శివాజీ ఒక బీసీ మహిళ